అంతరిక్ష ప్రయోగాలకు శ్రీకారం చుట్టిన భారత ప్రభుత్వం 1969లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థను ఏర్పాటు చేసింది. మొదట్లో తలపెట్టిన ప్రయోగాల్లో విజయాల కంటే అపజయాలే ఎక్కువ. భారత్ చేస్తున్న ప్రయోగాలను చూసి అప్పటికి అంతరిక్ష ప్రయోగాల్లో సక్సెస్ఫుల్గా నిలిచిన దేశాలు అపహాస్యం చేశాయి. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ప్రపంచ దేశాలు ముక్కున వేలేసుకునేలా అత్యంత క్లిష్టమైన కీలక ప్రయోగాల్లో ఇస్రో తన సత్తాను చూపించింది. చంద్రుడి దక్షిణ ఉపరితలంపై ల్యాండింగ్ అనేది ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యపడలేదు. అలాంటి చోట ఇస్రో గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే ఇదంతా ఒక్కసారిగా సాధ్యపడలేదు. అంచెలంచెలుగా ఒక్కో లోపాన్ని అధిగమించి విజయాల వైపు దూసుకు వెళ్లింది. అందులో 2023 ఇస్రోకి బాగా కలిసొచ్చిన ఏడాదిగా చెప్పాలి. ఇస్రో ఇటీవల ప్రయోగాల సంఖ్య బాగా పెంచింది. ఇస్రో ఆవిర్భవించిన తొలినాళ్లలో ఏడాదికి 1 లేదా 2 ప్రయోగాలు మాత్రమే జరిగేవి. ప్రయోగాల సంఖ్య కంటే విజయాలే ముఖ్యం అన్న భావనలో ఆచితూచి ప్రయోగాలు చేపట్టేది ఇస్రో. గత 5 ఏళ్లుగా ఏడాదికి 12 ప్రయోగాలకు తక్కువ కాకుండా ఉండేలా క్యాలెండర్ని సిద్ధం చేసుకుని లక్ష్యం దిశగా వెళుతోంది. అయితే కోవిడ్ కారణంగా 2 ఏళ్లు ఇస్రో లక్ష్యాలను పూర్తిగా ఇబ్బంది పెట్టింది. 2020-2021లో ప్రయోగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. 2020లో కేవలం 2 ప్రయోగాలు మాత్రమే జరిగాయి. ఇక 2021లో టార్గెట్ ఎక్కువగానే ఉన్నా అతి కష్టం మీద 2 ప్రయోగాలను చేపట్టగలిగింది ఇస్రో. ఇక 2022లో 5 ప్రయోగాలు చేపట్టి విదేశాలకు సంబంధించిన ఉపగ్రహాల్ని కక్షలోకి పంపి తన సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసేలా చేసింది. 2023 గ్రాండ్ సక్సెస్. 2023లో ప్రయోగాల సంఖ్యతో పాటు రికార్డులు సైతం తన ఖాతాలో వేసుకుంది ఇస్రో. చంద్రయాన్ 1తో చంద్రుడిపై నీటి జాడను కొరుగున్న ఇస్రో చంద్రయాన్ 2 పాక్షిక విజయంతో అనుకున్న లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. ఆ కొరతను 2023 తీర్చింది. చంద్రుడి ఉపరితలంపై, అది కూడా దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ విజయవంతం చేయడంతో ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు ఆసక్తిగా చూసేలా చేసింది ఇస్రో. ఇప్పటి వరకు రష్యా, జపాన్, అమెరికా లాంటి దేశాలు చంద్రుడిపై ప్రయోగాలు చేపట్టినా దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్ మాత్రం చెయ్యలేకపోయాయి. అలాంటి చోట ల్యాండింగ్ కావడం, అక్కడి విశేషాల్ని ప్రపంచానికి తెలియపరచడంలో ఇస్రో సక్సెస్ కొట్టింది. ఇక చిన్న ఉపగ్రహాలను నింగిలోకి తక్కువ ఖర్చుతో పంపడానికి ఇస్రో సరికొత్త వాహక నౌక స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ని రూపొందించింది. 2022లోనే దీన్ని ప్రయోగించినా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. 2023 ఫిబ్రవరిలో లోపాలను సవరించి విజయవంతం చేసింది. ఇక చంద్రయాన్ 3 జరిగిన నెలల వ్యవధిలోనే సూర్యుడిపై ప్రయోగం కోసం ఆదిత్య L1 ప్రయోగం చేపట్టింది. ప్రస్తుతం నిర్దేశిత గమ్యం దిశగా ఆదిత్య ప్రయాణం కొనసాగుతోంది. ఇలా 2023లో మొత్తం 8 ప్రయోగాలు చేపట్టింది ఇస్రో. 6 దశాబ్దాల ఇస్రో ప్రయాణంలో 2023 చాలా కీలకమనే చెప్పాలి.